పల్నాడు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత రాజకీయ స్కీములు స్కామ్లు మళ్ళీ మొదలయ్యాయని చెప్పాలండి. ఎందుకంటే జగన్ గారి స్ట్రాటజీ ఏంటి? 2014 నుంచి 2019 వరకు ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అక్కడక్కడ పెట్టడం, వాటి ఓపెనింగ్ వెళ్ళడం, వివేకానంద రెడ్డి గారి హత్య, తర్వాత ఆయనకు విగ్రహం పెట్టడం, ఆయనకి దండేయటం, ఆ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర, ఇవే ఆయన కథలన్నీ. కోడిక తెగడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఇలా జనంలోకి వెళ్లి జనాన్ని ఉద్రేకపరిచి అక్కడ శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడం ద్వారా అక్కడ ఏదో జరిగిపోయిందని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అని ఒక బురద జల్లటం అనే కాన్సెప్ట్ అయినా ఆయన స్ట్రాటజీ. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా నష్టపోయిందో కూడా చూసాం. పల్నాడులో సంవత్సరం క్రితం ఒక గల్లీ కార్యకర్త బెట్టింగ్ ఆడి డబ్బులు పోవడం ద్వారా పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. ఆ బెట్టింగ్ ఆడడానికి కూడా కారణం ఎవరు? వైసీపీ వాళ్ళే, ముఖ్యంగా జగన్. ఎందుకంటే ఆయన వైనాడు 175 అనేవాడు, మనం 175కు 175 గెలిచేస్తున్నావురా, పండ చేసుకుంటారా ఇలా చెప్పడం వల్ల నాగమల్లేష్ ఏం చేశాడంటే అండి, ఉన్నయే లేని చూసారే మొత్తం మన వాళ్ళందరూ చెప్పేస్తున్నారు, జగన్ అయితే డైరెక్ట్ 175 అంటున్నాడు అని దాదాపు 3.5 నుంచి 4.5 కోట్లు అక్కడెక్కడ డబ్బులు దండేసి పెట్టేశాడు. బెట్టింగ్ పెడితే ఏమైంది? వైనాడు 175 కాస్త 11 సీట్లు పరిమితం అయిపోయింది, డబ్బులు పోయి. ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, సాక్షి మీడియా అని వాళ్ళే చంపేసి మళ్ళీ వాళ్ళే విగ్రహం దండేయడం వాళ్ళ స్టైల్. ఇతను ఏం చేశాడు? పురుగుల మంది దాగి చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? పోయిన సంవత్సరం జూన్ 6న పురుగుల మంది తాగాడు, జూన్ 9న చనిపోయాడు, జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం వచ్చిందండి. అతను చనిపోయిన దానికి కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. కానీ మా కార్యకర్తను చంపేశారు కాబట్టి మా ఊడికి విగ్రహం పెట్టుకుంటాం, ఈవేళ విగ్రహం ఓపెనింగ్ అని బయలుదేరారు చేసిన పని ఏంటి తెలుసండి? ఆ కార్యక్రమం పేరుతో ఇప్పుడు ఇద్దరిని చంపారు. ఇప్పుడు అతను తన స్వయం కృతాపరాధంతో బెట్టింగ్ చేసి అత్యాశకు పోయి ఆ ఓడిపోవడం ద్వారా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కారణంగా సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇద్దరిని, అంటే ఇంకొక అతను చావు బతుకులు ఉన్నట్టున్నాడు, ఒక అతను చనిపోయాడు. 2 కుటుంబాలను అనాథాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్న పర్యటన.